అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజు మన వీడియోలో న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఫర్ ఇట్చింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ మీద చూద్దామండి. జనరల్గా 7th, 8th, 9th మంత్స్లో ఇచ్చింగ్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేస్తారండి. దీనికి రీజన్ హార్మోనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఇంకా ఎలర్జీ అయి ఉండొచ్చు. జనరల్గా ఇచ్చింగ్ హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, స్టమక్ మీద వస్తూ ఉంటుందండి. నాకైతే పర్సనల్గా వర్క్ అయినది ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి అప్లై చేస్తే నాకైతే చాలా తగ్గేదండి, చాలా ఇచ్చింగ్. ఇప్పుడు దాన్ని ఎలాగా ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తానండి. అలా మీరు అప్లై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నాకైతే ఈ న్యాచురల్ హోమ్ రెమెడీ చాలా వర్కౌట్ అయిందండి. ఇంకా హాట్ వాటర్ కూడా మీరు ఎక్కువగా యూజ్ చేయకండి, దానివల్ల స్కిన్ డ్రై అయిపోయి ఇంకా ఇచ్చినెస్ ఇంకా పెరిగిపోతుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings. ఫస్ట్ ఈ గ్లాస్ జార్లోకి పారాచూట్ కోకోనట్ ఆయిల్ కొద్దిగా, అలాగే 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఈ రెండు కలిపి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఇచ్చింగ్ ఉంటుందో హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఈవెన్ స్టమక్ అయినా కూడా అక్కడ అప్లై చేయాలి. ఇలా మిక్స్ చేసిన ఆయిల్ని మనకి ఎక్కడైతే ఇచ్చింగ్ ఉంటుందో ఆ ఏరియాలో అప్లై చేయొచ్చండి. హ్యాండ్స్కి కానీ, లెగ్స్కి కానీ, స్టమక్కి కానీ, ఎక్కడైనా ఏ భాగంలో అయితే మనకి ఇచ్చింగ్గా ఉంటుందో ఆ ఏరియాలో అప్లై చేయొచ్చండి. అప్లై చేసి అలా వదిలేయచ్చు. ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది నాకైతే మంచి రిజల్ట్ని ఇచ్చింది ప్రెగ్నెన్సీ టైంలో. ఈ టిప్ని ఫాలో అయ్యి మీకు ఎలా వర్క్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.